తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. తొలి రోజు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం రెండవ రోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే ఇతర నేతలను కలవనున్నారాయన. గత ఏడాది కాలంగా పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో చేపట్టిన కులగణన, ఏడాది పాలన పూర్తి సందర్భంగా నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలు తదితర అంశాలపై పార్టీ నేతలతో చర్చిస్తారు. గురువారం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కర్లను కలిసి తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విడుదలలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. సీఎం వెంట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. తెలంగాణలో చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి ఆర్థిక సాంకేతిక పరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విడుదలలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ను సీఎం కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, నిధుల విడుదలపై పలు వినతులు అందించారు. 2017లోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని 161AA జాతీయ రహదారిగా ప్రకటించాలని నితిన్ గడ్కరీకి సీఎం చేశారు. తెలంగాణలోని రెండో పెద్ద నగరమైన వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విన్నవించారు. పర్వత్మాల ప్రాజెక్టులో యాదాద్రి దేవాలయం, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద రోప్ వేలను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంచూన్ బ్రిడ్జిలు మంజూరు చేయాలని కోరారు. అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు అభివృద్ధి పనులకు కేంద్రం మద్దతు ఇచ్చేందుకు కృషి చేయాలని మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. RRR నిర్మిస్తామని ప్రధాని మోదీ 2022లో ప్రకటించారని కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. RRR నార్త్ విభాగం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, త్రైపాక్షిక ఒప్పందం పూర్తయినా ఇప్పటి వరకు NHAI అనుమతి ఇవ్వలేదని వివరించారు.